వీళ్ళందరూ నరికేసి నన్ను చూస్తారు. ఇంకా డైలాగ్ ఏమున్నది, ఏం చెప్పాలి అక్కడ డైలాగ్ పోయి చూడండి సినిమాకి. అందరిని నరికేసుడే ఇంకా డైలాగ్. అమ్మ అంతకు మించి అబ్బా క్లైమాక్స్ అయితే అంతకు మించి. క్లైమాక్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంటుంది. అందరు పోయి చూడండి. హిట్ పవర్ క్లైమాక్స్ చూపిస్తారు. సూపర్ అసలు సచ్చిపోయినా నేనైతే కార్తీ ఎంట్రీ చూసి. మీకు ఎట్లా తెలుసు కార్తీ ఉన్నదని? ఏం చేయలేరా? చాలా బాగుంది. చాలా కాదు, వైల్డ్గా ఉన్నది మొత్తం, తగ్గేదే లేదన్నట్టు. ఫ్యామిలీ ఆడియన్స్ నాని స్టార్ అంటారు. ఇప్పుడు వైల్డ్ గా వచ్చింది. మరి ఈ పరంగా ఇప్పుడు ఫ్యామిలీ ఇట్లా గొడవలు కావా, నరుకోరా, గుద్దుకోరా, అట్లనే ఉన్నది. ఇలా కూడా చూస్తారు, ఫ్యామిలీ కూడా వచ్చి చూడొచ్చు. బాగున్నది సినిమా. అంత రొమాంటిక్ గా అంత ఏం లేదు, ఫ్యామిలీతో చూడకుండా అంత ఏం లేదు. ఫ్యామిలీతో అందరూ వచ్చి చూడొచ్చు. బాగుంది. హైలైట్ సీన్స్ ఏమున్నది? హైలైట్ సీన్స్ అంటే ఫైట్స్. క్లైమాక్స్ లో ఫైట్స్ ఉంటది. అందరినీ గుద్ది చంపేస్తాడు మొత్తం. స్టోరీ కంటే అంటున్నారు. స్టోరీ కంటే మాత్రం ఉండాలి కదా మరి. పుష్పాలు ఉన్నప్పుడు ఇల్లు ఉండద్దా? అంటే పుష్పతో కంపేర్ చేసేలా ఉందా మూవీ? పుష్పతో కంపేర్ చేస్తే నాకైతే నాని ఫ్యాన్ కదా, సో నానికి ఇక్కడ చూస్తా. దట్టు ఇదైతే ఇంకా చంపేసిండు సినిమా. చాలా సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. చాలా వర్డ్ అసలు తక్కువ. నాకైతే ఈ వైల్డ్ గానే నచ్చిండబ్బా. హైలైట్స్ అంటే ఫైట్స్, ఆయన డైలాగ్స్, యాక్షన్ ఇట్లా పెట్టి ఇట్లా గుద్దుతాడు మొత్తం. యాక్షన్ అయితే ఎవరు చెప్పిండు బాగా డల్ ఉన్నదా అని? ఎవరికి నచ్చదని నచ్చదు. సెకండ్ హాఫ్ అయితే ఇంకా చంపేసిండు. సెకండ్ హాఫ్ మొత్తం ఫైట్స్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం బాగుంటది. ఇంకా ఇన్వెస్టిగేషన్స్ లైక్ అందరు చూడండి పోయి మీరు అందరూ. డైలాగా అంటే సినిమా కోసమా? నాని కోసం అయితే ఇక అందరికి ఇదే పెడతా నేనైతే. దంచుడు గుద్దుడు ఇదే బాగున్నది. థ్యాంక్ యూ. లైక్ అండ్ ఫైటింగ్ కూడా చాలా బాగా చేశారు. హిట్ 1 హిట్ 2 ఈస్ కంప్లీట్ 2. హిట్ 1 హిట్ 2 రెండు సేమ్ ట్విస్ట్ల మీద ట్విస్ట్లు, సేమ్ సీక్వెల్ ఉంది. కానీ హిట్ 3 మాత్రం కొంచెం డిఫరెంట్ ఉంది. అంటే లైక్ డైరెక్టర్ గారు ముందే ఆలోచించారు అనుకుంటా, మళ్ళీ హిట్ 3 తీస్తే సేమ్ రొటీన్ అవుతుంది అని చెప్పి ఐ థింక్ హీ వెంట్ డిఫరెంట్లీ. సో బాగుంది. అంటే హిట్ 4 లో ఒక హీరోని చూపించారు, మీ పేరు చెప్పొద్దు. ఆ హీరోని స్క్రీన్ మీద చూసినప్పుడు ఎలా ఎగ్జైట్ అయ్యారు? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు హిట్ 4 హీరో అతను ఉంటాడని. లిటరలీ నేను ఒకరు అనుకున్నాను, మాధవన్ అనుకున్నాను, కానీ మాధవన్ కాదు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ హీరో వస్తాడని. హీఈస్ కంప్లీట్ డిఫరెంట్ డొమైన్ హీరో. యా లేదు. సో ఆడియన్స్కి అంత సస్పెన్స్ బిల్డ్ చేసి బాగుంది. చాలా వరకు సినిమాలు ఇలా థ్రిల్లర్ సినిమాలు ఏమైనా ఉంటే మనం ముందే ప్రిడిక్ట్ చేసేలా ఉంటే ఆడియన్స్కి అంత ఎంజాయ్ చేసేలా ఉండదు. బట్ ఇది అలా లేదు. యాక్చువల్లీ కాన్సెప్ట్ కన్విన్సింగ్ గా ఉంది. మేబీ క్యారెక్టర్స్ అదర్ క్యారెక్టర్స్ కుడ్ డూ వెల్, కొంచెం బాగా చేసి ఉండదు అనిపించింది. మీకు నచ్చిందా ఈ క్యారెక్టర్? నచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్ తో చూడొచ్చా సినిమా? ఫ్యామిలీ ఆడియన్స్, పిల్లలు చూడకూడదు అంటే మేబీ ఇలాంటి సినిమా. వైలెన్స్ ఉంది. సో యాక్చువల్లీ ఏమో వైలెన్స్కి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ క్రాస్ అయిపోయిందేమో అనిపించింది. బట్ అంటే ఇలాంటి సినిమాలు తీయడం వల్ల క్రైమ్ ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు అంటున్నారు. క్రైమ్ ఆల్రెడీ జరుగుతుంది కదా, మనం సినిమా తీసినా తీయకపోయినా జరుగుతూనే ఉంటుంది. కొత్తగా ఇంకెలా చేయొచ్చో వీళ్ళు ఇస్తున్నారు అని అంటున్నారు కొంతమంది. ఏం చెప్తారు? లేడీస్ చూడలేరంటే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. మీరు ఎలా జనరలైజ్ చేస్తారు లేడీస్ చూడలేరు? ఉన్నాయి. ఇబ్బంది యాక్షన్ చూడలేని వాళ్ళు చూడలేరు. బయట కూడా మాట్లాడతారు కదా, దానికని మనం బయట తిరుగుతున్నా ఉండలేదు కదా. కరెక్టే, నిజంగా అభివృద్ధులు ఉన్నాయి. బట్ వైలెన్స్ చాలా ఉంది. బట్ బయట ఇదంతా జరుగుతుంది, సొసైటీలో ఇదంతా ఉండదే కదా. ట్రైలర్లో ఇవన్నీ ఆల్రెడీ క్లియర్ గా చెప్పారు. మేడం ఫైనల్ గా ఏం చెప్తారు సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి ఏం చెప్తారు? అంటే నాని గారి సినిమాలు అంటే ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న ఇంటెన్సిటీ, క్యూరియాసిటీ ఉందా? ఇన్వెస్టిగేషన్ అంటే స్టోరీ ఏం కొత్తగా అనిపించలేదు అని చెప్తున్నారు. ఆ ఇన్వెస్టిగేషన్ కూడా కొత్తగా అనిపించలేదు, కొంచెం ల్యాగ్లా అనిపించింది. కావాలని నాని కోసం కొన్ని సీన్స్ రాసినట్టు అనిపించింది.
ఏమో మరి నేను అంత క్రిటిక్ని కాదు బట్ చూపించాలి బిలో 18 వాళ్ళకు కూడా, బికాస్ ఇక్కడ ఇండియాలో జరుగుతున్న ఘోరాలకి ఇలాంటి జరిగితే బాగుంటుంది. ఇలా జస్ట్ సెకండ్ కేస్ థర్డ్ కేస్ డిఫరెన్స్ అది మీరు చూడాలి మూవీ, నేను చెప్పేస్తే తెలిసిపోతుంది. ఎలా అనిపించింది? బాగుంది. సో ఇంతకు ముందు ఓవరాల్ మేము డైరెక్టర్ని కూడా కలిసాము, సో ఇట్స్ వెరీ నైస్. అంటే నాని చూస్తే ఇంతకు ముందు ఫ్యామిలీ కమర్షియల్ మూవీస్ ఎక్కువ లేదు, నాని మాస్ అండ్ క్లాస్ ఏ మూవీ అయినా నాని ఇస్ ది బెస్ట్ యాక్టింగ్ వైస్. ప్రొడ్యూసర్ గా బెస్ట్ హీరోగా బెస్ట్ అది మనం చెప్పలేము, బట్ ఈస్ బెస్ట్ ఇన్ బోత్ వేస్. అండ్ హిట్ 4 కి ఏమైనా హింట్ ఇచ్చారా? ఇచ్చారు, బట్ ఐ డోంట్ వాంట్ టు రివీల్ దట్. ఐ వాంట్ ఎవ్రీవన్ టు వాచ్ ద మూవీ అండ్ నాని విల్ గెట్ హిస్ రిటర్న్స్ బై హిస్ మూవీ. మేడం ఎట్లా అనిపిస్తుంది సెంటిమెంట్ అంటే తన లవ్ ఎక్స్ప్రెస్ చేయడానికి చేసిన ప్రయత్నం ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు సైకోలు చాలా మంది తయారవుతున్నారు కదా, ఏదైతే వైజాగ్ బీచ్ లో ఏదైతే వాళ్ళ సిస్టర్ జరిగిందో అలాంటి సైకోన కొడుకులకు ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నేను అదే చెప్పే ప్రయత్నం చేస్తున్నా, బట్ కాకపోతే మనకు అలాంటి ఒక మూవీ రావాలి అంటే ఎప్పుడూ బాయ్స్ సైకోస్గా ఉండి వాళ్ళు మర్డర్ చేయడం కాదు, ఒక అమ్మాయి రియల్గా సైకోగా ఉంటే ఆ అమ్మాయి ఏం చేయగలుగుతుందా అనేది మనకు చూపించాలి. నా మెయిన్ మోటివ్ అది, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒకే ఒక రియల్ సైకో కిల్లర్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను, నిజంగా చూపిస్తాను. డైరెక్షన్ కాదు, యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది, మేబీ ట్రై చేస్తా హిట్ 4లో కనిపించడానికి. ఓకే మేడం, సినిమా త్రోట్ ఎంగేజింగ్ అనిపించింది, ఎక్కడ లాగ్ అనిపిస్తుందా? నాకు అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది, సెకండ్ హాఫ్ అంత అనిపించింది. అంటే ఇలాంటి సినిమాల వల్ల క్రైమ్ పెరుగుతుంది, ఎలా చేయాలి, మర్డర్స్ ఎలా చేయాలనేది నేర్పిస్తున్నారు జనాలకి అనేది ఒక వదంతి వస్తుంది, అది ఎలా చూస్తాడు? ఈ స్టోరీ కూడా అలానే అండి, అంటే మనకి హిట్ 3 స్టోరీ కూడా సేమ్ అలాంటి రిలేటెడే, మేబీ అలాంటి క్రైమ్ పెరిగే ఛాన్సెస్ ఉండొచ్చు. థ్యాంక్ యూ.